అందరూ దయచేసి కూర్చోవాల్సిన కోరుతున్నాం. ఇప్పుడు సాయి పవన్ గారు వెంకట్రావు గారికి చిరు సత్కారం చేయబోతున్నారు. 2017లో స్థాపించారు. ఇవాళ ఉగాది సందర్భంగా శ్రీ విశ్వావసునామ తెలుగు ఉగాది సందర్భంగా చాలామందికి బహుమతులు ఇచ్చి సత్కరించడం వాళ్ళ జీవితంలో గొప్ప విషయం. ఉగాది సందర్భంగా ఎవరు మనకి సత్కరించిన ఆ సంవత్సరం అంతా మీకు సత్కారాలు జరుగుతూనే ఉంటాయి. అంటే సాయి పావని వాళ్ళ మనల్ని కూడా ఇక్కడికి పిలిచి ఒక ఆనందకరమైనటువంటి ఒక పండుగలో మనల్ని ఇన్వాల్వ్ చేసినందుకు సాయి పావని అభినందిస్తూ ఇలాగే స్వరమాధురి చాలా గొప్ప సంస్థ. మన అలాంటి సంస్థని స్థాపించినటువంటి సాయి మాధవ్ని అభినందిస్తూ ముందు ప్రతి నెలకి ఓ 10 ప్రోగ్రాములు చేయాలని కోరుకుంటూ ఆమెనిలాగా ఎదగాలని ఇవాళ నువ్వే అందరికీ స్పాన్సర్ రేణుకే. చాలా ఒక హోమ్లీగా ఇవాళ మనకి ఇక్కడ కార్యక్రమం జరిగింది. మన అభిమాన నటీమణి కూడా ఇవాళ ఎప్పటి నుంచో మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నట్టు నటీమణి నాగిని కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కుటుంబం అంతా నటీమణులే. వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం చేసినా వచ్చి మనల్ని అభినందిస్తూ ఉంటారు. అంతేకాకుండా అంతర్జాతీయ గాయకులుగా పేరుగాంచినటువంటి రామకృష్ణ దంపతులు కూడా ఇవాళ సత్కరించడం, దంపతుల సత్కారాలు ఎక్కువ ఉన్నాయి ఇవాళ. అలాగే మా అబ్బాయి వంశీకి తరంగిణి తాంగాన్ని పెట్టుకుంది. కానీ వాళ్ళిద్దరిని కూడా ఇవాళ సోషల్ మీడియాలో చాలా ప్రముఖంగా స్థానాన్ని పొందున్నారు. వాళ్ళని కూడా సత్కరించడం వేదిక మీద అభినందిస్తూ ధన్యవాదాలు. 51 రోజుల పాటు ప్రపంచంలో ఎవరు 51 రోజుల పాటు కంటిన్యూగా వ్యాఖ్యానం చేసి ఉండరు అసలు. అలాంటి వ్యాఖ్యాత్రి సుధామయ్య గారు. ఆమె సత్కారంలో పొంది సుధామయ్య, ఆమెని వీళ్ళందరూ కూడా మన ఒకప్పుడు అప్పటికిప్పటికి కూడా రేణుక కొన్నేళ్ళు రాజ్యాలు ఏలుతున్నారు. వాళ్ళు చెక్కు చెదరకుండా ఎక్కడ వాళ్ళ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి అందరూ కూడా వచ్చేసినందుకు ఇవాళ అందరిని అభినందిస్తూ ఆహ్వాన పత్రంలో ఉన్న ప్రతి వారిని కూడా అభినందిస్తూ వచ్చిన కళాకారుల్ని. ఇంకా పాటలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఇంక ఎక్కువ మాట్లాడితే పాటలు పోతాయి కాబట్టి తగ్గించేసి మరోసారి సాయి నువ్వు మా కుటుంబ సభ్యురాలివి. సాయి మన కుటుంబంలో మన అమ్మాయి, మన చెల్లాయి అనుకోవచ్చు, మన అమ్మాయి అనుకోవచ్చు. వాళ్ళ గుండె ధీర వనిత కాబట్టే ఇవాళ కార్యక్రమం చేసింది. ధీర వనిత కాకపోతే ఆ ఇంట్లో కూర్చొని షాడోలో ఉండిపోయేది. నువ్వు ధీర వనితగా నేను అభిమానిస్తూ ధీర వనిత బిరుదు నీకు ఇచ్చేస్తున్నాను. నేను వాళ్ళు ధీర వనిత సాయి పావని అంటే ఒప్పుకుంటారు అందరూ. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఇవాళ సాయి పావని అభినందించడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు. వెంకట్రావు గారికి స్వరమాధురి సాయి పావని గారు చిరు సత్కారం అందిస్తున్నారండి. వయ్య ప్రయాసాలు కోరి ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు సార్ వెంకట్రావు గారు. అలాగే తెన్నేటి సుధాదేవి గారికి సాయి పవన్ గారు వారి వద్దకు వెళ్ళి చిరు సత్కారం అందిస్తున్నారండి. వారికి ఇప్పటి వరకు సభా చక్రవర్తి శ్రీ చక్రి గారికి ఇప్పుడు దాకా వ్యాఖ్యానిస్తూ మనందరికీ ఆహ్లాదాన్ని పంచినటువంటి చక్రి గారికి వంశీ రామరాజు గారు అలాగే అతిథులందరి చేతుల మీదుగా పెద్ద సన్మానమే, చిరు సన్మానమేం కాదు, పెద్ద సన్మానం. క్లాప్స్.
ఈనాడు వంశీ రామరాజు గారు సత్యమణి గారు రావటం చాలా గొప్ప విషయం. అమ్మా మీకు చాలా ధన్యవాదాలమ్మా. స్వరమాధురి తరఫున మీరు వచ్చారు, చాలా అద్భుతంగా సాగింది. మీకు మరొక్కసారి ధన్యవాదాలు. సాయి పావని గారు మీ దగ్గరకు వచ్చి సన్మానించి ఆవిడ గొప్పతనాన్ని ఆవిడ చాటుకున్నారు. అందరూ వారి వారి స్థానాల్లో కూర్చుని తర్వాత కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నామండి. విజయ్.